హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు వీకెండ్స్ అప్డేట్ స్వాగతం. ఇక ఈ వారం మార్కెట్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఒక లాక్ లస్టర్ ట్రేడింగ్ ఆర్ మేబీ ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. సో గత వారం మనం అనుకున్నాం ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ రావడం తోటి మార్కెట్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీక్ అని. బట్ సర్ప్రైజింగ్లీ ఈ వారం కూడా ఒక ఎక్స్టెండింగ్ టాప్ తప్ప నథింగ్ హ్యాస్ చేంజ్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 300 పాయింట్స్ స్పైక్ పెరిగినప్పటికీ కూడా ప్రాబ్లీ ఈ వారం 24,589 ఏదైతే ఒక స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ అక్కడి నుంచి సబ్స్టాన్షియల్లీ 280 పాయింట్స్ కింద లోవర్ లో క్లోజ్ అయినట్టు మనకి చార్ట్స్ పరంగా తెలుస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ వారం 24,054 నుంచి 24,584 జస్ట్ 500 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఇట్స్ ఎ ట్రంకేటెడ్ వీక్. థర్స్డే రోజు హాలిడే మనం తీసుకున్నాం, May 1st లేబర్ హాలిడే కాబట్టి. సెకండ్ థింగ్, భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఐ థింక్ ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆర్ మేబీ బాంబింగ్ అవుతుంది అన్న ఒక రూమర్స్ ఉండటం తోటి ప్రాబ్లీ అది కూడా ఒకటి ఫ్యాక్టర్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. సో అగైన్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనకు రావటం చూస్తున్నాం విత్ ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 24,070 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక లో 24,054 దాకా రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ క్లోజింగ్ 24,300, హై 24,600, అబౌట్ 600. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ కూడా మనకు మార్కెట్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో మేబీ ఒకవేళ మార్కెట్ కనుక సబ్స్టాన్షియల్లీ కరెక్ట్ అవుతే కనుక నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 23,779. సో లాస్ట్ వీక్ మనం లో చూస్తే 23,847. సో అక్కడి నుంచి కూడా 30-40 పాయింట్స్ కిందే మూవింగ్ యావరేజ్ ఉంది, డైలీ మూవింగ్ యావరేజ్, కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,750 నుంచి ప్రాబ్లీ 24,857 ఏదైతే డిసెంబర్ హై ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ 1,000 to 1,100 పాయింట్స్ మధ్యలోనే నిఫ్టీ వచ్చే వారం కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ ఈవెంట్ లైక్ పాకిస్తాన్ మీద బాంబింగ్ చేసి ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్స్ కూడా నెగటివ్ అయితే కనుక ప్రాబ్లీ 23,442 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ pretty much 23,800 and 24,900 మధ్యలోనే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ వారం బిగ్గెస్ట్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ బిగ్ డాడీ. సో రిలయన్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో లాస్ట్ 7 to 8 వీక్స్ ఏదైతే డల్నెస్ ఉందో ఈ వారం టోటల్లీ రికవర్ అయిపోవటం చూసాం. అబౌట్ 9% గెయిన్ తోటి రిలయన్స్ ఫ్రంట్ గా నిలిచిందని చెప్పాలి. సెకండ్ బిగ్గెస్ట్ మూవర్స్ ప్రాబ్లీ చూస్తే కనుక అదానీ నేమ్స్. సో అదానీ పోర్ట్ ఒక 6% దాకా కూడా పెరగటం చూసాం. అండ్ ఆటో నేమ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, సో ఈ వారం ఒక మంచి గెయిన్స్ రావటం చూసాం. మారుతి లీడింగ్ విత్ 6% గెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో BEL లాంటి స్టాక్స్, ఫార్మాలో సన్ ఫార్మా లాంటి స్టాక్స్, బ్యాంకింగ్ లో ఇండస్ ఇండ్ అండ్ ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం. ఇక IT నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ కొన్ని, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటివి ఈ వారం 1.5 to 2% దాకా కూడా పెరుగుతుంది విషయం. ఇక రిజల్ట్స్ రియాక్షన్స్ తోటి ఇండివిజువల్ స్టాక్స్ రియాక్ట్ అయింది ఆర్ సమ్ ఈవెంట్ బేస్డ్ డే. సో అందుకోసం యాజ్ ఎ సెక్టర్ కాకుండా యాజ్ ఎ స్టాక్స్ ప్రాబ్లీ ఎక్కువ నిఫ్టీని ట్రాక్ చేయడం మనం చూసాం. శ్రీరామ్ ఫైనాన్స్ ఈ వారం రిజల్ట్స్ రావడం తోటి 7% డౌన్ అవటం చూసాం. అదేవిధంగా JSW స్టీల్ ఏదైతే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చార్ట్ ఉందో ప్రాబ్లీ ఈ వారంలో ఒక న్యూస్ రావడం తోటి వాళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, స్టే ఇచ్చింది, ఆ ప్రైస్ లో ఎక్వైర్ చేయటానికి లేదు అని ఒక వార్త రావడం తోటి ఒక 5% పడుతుంది చేసాం. అదేవిధంగా అల్ట్రాటెక్, బజాజ్ ట్విన్స్ మోస్ట్లీ రిజల్ట్స్ ఎక్కడైతే అనౌన్స్ అయినాయో అవన్నీ కూడా 5 to 6.5% పడుతుంది చేసాం. సెక్టర్ వైజ్ గా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ FMCG నేమ్స్ కొన్ని వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. అండ్ కొన్ని పవర్ నేమ్స్ లైక్ NTPC ఆర్ కొన్ని 2-wheeler స్పేసెస్ లైక్ ఐషర్ మోటార్ అండ్ బజాజ్ ఆటో కొద్ది వీక్నెస్ అనేది చూస్తున్నాం. అండ్ ఇన్ని రోజులు ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పాలి. అండ్ రిలయన్స్ నిఫ్టీ మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ హై బ్రీచ్ అయ్యి ఒక 200 పాయింట్స్ పెరిగినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అది చేయలేకపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది కొంచెం వీక్నెస్ అనేది ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే ఒక న్యూ ఆల్ టైమ్ హై అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాం కాబట్టి. లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాం
సెల్ ర్యాలీస్ చేశామంటే కనుక మంచి ఆపర్చునిటీ ఉండే ఛాన్స్ ఉంది. ఈ వారం చూస్తే 55,957 అంటే లాస్ట్ వీక్ హై కన్నా జస్ట్ 100 పాయింట్స్ అవే వరకు వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం తోటి 54,900 ఆర్ 55,000 మధ్యలో ట్రేడ్ అవటం చూసాం. సో లాస్ట్ వీక్ అనుకున్న నెగటివ్ బార్ తో పాటు ఈ వారం ఒక కన్ఫర్మేషన్ నెగటివ్ బార్ రావటం చూస్తున్నాం. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఓపెన్ ఎండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 54,610 దగ్గర ఓపెన్ అయింది. 54,582 లో ఫామ్ అవటం చూస్తున్నాం. బట్ టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ దాకా కూడా నెగటివ్ లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం విషయం. సో నెక్స్ట్ వీక్ మనకి బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ రేంజ్ అనేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 54,467 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో డెఫినెట్లీ అది ఒక క్లియర్ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 500-600 పాయింట్స్. సో కాషన్ ఎక్కడ ఉంది అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ 53,581 ఆర్ 54,467 ఏదైతే ప్రీవియస్ బాటమ్ ఉందో ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 53,500 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ టైంలో ట్రేడ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ రైజ్ అన్నట్టే మనకి చార్ట్స్ లో చూపిస్తుంది. అండ్ ఒకవేళ 56,000 పైన క్లోజ్ అయింది అంటే కనుక అక్కడ షార్టింగ్ చేసి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి. ఆర్ సెకండ్ ట్రేడ్ ఏది అంటే కనుక 54,167 ఏదైతే లాస్ట్ వీక్ లో ఉందో ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయితే కనుక షార్టింగ్ ఆపర్చునిటీ అగైన్ మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక 350 to 400 ఆర్ 500 పాయింట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకి డౌన్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో రెండు ట్రేడ్స్ కూడా ప్రాబ్లీ సెల్ ఆన్ రైజ్ అండ్ వన్ బ్రేక్ డౌన్ చార్ట్ ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఆపర్చునిటీ అయితే యాజ్ ఆఫ్ నో మనకు కనిపించలేదు. సో ఈ వారం గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్ ఇండస్ఇండ్ బ్యాంక్. మనందరికి తెలిసిందే, లాట్ ఆఫ్ కాంట్రవర్సీ లాస్ట్ 2 weeks గా నడుస్తున్న బ్యాంక్ ఇది. బట్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. దానికి ప్రధాన కారణం వాళ్ళ సిఎఫ్ఓ ఆర్ సిఇఓ రిజైన్ చేయటం. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళ డెరివేటివ్ లాస్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఒక ఆడిటర్ ని పెట్టి ఇంత అమౌంట్ లాస్ అయింది అని ఒక క్లారిటీ ఇవ్వటం మార్కెట్ కి. థర్డ్, సెబీ వాళ్ళ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ప్రోబ్ చేస్తుందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వటం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డెఫినెట్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ పెరగడానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అది 3.7% గెయిన్ తోటి బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ వారం నిలిచింది ఇండస్ఇండ్ బ్యాంక్. దాని తర్వాత ఎక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అబౌట్ 1.5 to 2% దాకా పెరగటం చూసాం. ఇక కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, కెనరా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో సోల్ లూజర్ ఆర్ మేబీ 2 losers అని చెప్పొచ్చు ఈ వారం. ఫెడరల్ బ్యాంక్ అబౌట్ 3.4%, అగైన్ రిజల్ట్స్ రియాక్షన్. అండ్ కోటక్ బ్యాంక్ గత కొంతకాలంగా ఒక మంచి అప్మూ వచ్చిన నేమ్స్. సో ఈ వారం 0.8% కరెక్ట్ అయ్యి నెగిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ డిఫెన్స్. సో అక్రాస్ ద బోర్డ్ డిఫెన్స్ నేమ్స్ లో ఇవాళ ఒక మంచి అప్మూ రావటం చూసాం ఈ వారం. సో పరాస్ డిఫెన్స్ ఆల్మోస్ట్ 30% అప్మూ రావటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఐ థింక్ జిఆర్ఎస్సి కానీ, మజగాన్ డాగ్ కానీ, లేకపోతే అదర్ షిప్పింగ్ నేమ్ లైక్ ఇవన్నీ కూడా అబౌట్ 15 to 16% దాకా కూడా అప్మూ రావటం చూసాం. ఇక కొన్ని నేమ్స్ మనం ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ సొనాటా సాఫ్ట్వేర్ బకింగ్ ద ట్రెండ్ ఫ్రమ్ ఐటీ నేమ్స్ అని చెప్పాలి. సో ఇది 24% దాకా పెరగటం చూసాం. స్పోర్ట్స్ కింగ్, బార్బీక్యూ అబౌట్ 20% దాకా కూడా అప్మూ రావటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక కొన్ని పేపర్ నేమ్స్ లైక్ మాలు పేపర్ లాంటిది ఒక 16% పెరిగింది, దో ఇట్స్ ఎ స్మాల్ స్టాక్ అండ్ నేమ్. అండ్ ప్రైమ్ ఫోకస్ లాంటి స్టాక్స్ ఈ వారం ఒక 15% దాకా కూడా పెరగటం చూసాం. ఇక టాప్ లూజర్స్ లో అగైన్ రిజల్ట్స్ రియాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేవో వాటిల్లో ఒక బిగ్ బీటా ఇట్టడం చూసాం ఈ వారంలో. లార్డ్ ఇంజనీరింగ్ 24% క్రాక్ అవటం చూసాం. తేజస్ నెట్వర్క్ 17% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా ఎస్డబ్ల్యూ సోలార్ 16% దాకా క్రాక్ అవటం చూసాం. ఐఎస్ఈసి ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేబీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే కంపెనీ, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 14%. వెబ్ సోలార్ ఆల్మోస్ట్ 13% దాకా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా బజాజ్ హెల్త్ కేర్ ఒక 12% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పడ్డాయో అన్ని కూడా రిజల్ట్స్ ఇవ్వటం. ఎస్ఎంఎల్ ఇసిజు 12%. అఫ్ కోర్స్ దాని న్యూస్ తెలిసిందే మనకు, మహీంద్రా వాళ్ళు దానిలో స్టేక్ ఎక్వైర్ చేస్తున్నారు అని ఒక వార్త రావడంతో ఆ స్టాక్ కూడా కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం. సో ప్రతి వారం లాగా మనం ఈ వారం కూడా ఒక 4 stocks తీసుకోవడం జరిగింది రివ్యూ చేయటానికి. సో వాటిలో మనం చూస్తే కనుక ఫస్ట్ స్టాక్ అంబుజా సిమెంట్. సో దీనిది చార్ట్ ప్యాటర్న్ లోకి వెళ్ళి చూస్తే కనుక 535 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది స్టాక్ ఇది.
సో దీని హిస్టరీ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక దీని జర్నీ అనేది అరౌండ్ 400 దగ్గర స్టార్ట్ అవటం చూసాం. నవంబర్ 2023, సో 404 ఎగ్జాక్ట్లీ బాటమ్ అక్కడ. అండ్ అక్కడ నుంచి జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ 706 టాప్ అవటం చూసాం. సో మనకి ఇక్కడ జరిగింది ఏంటి అంటే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెప్టెంబర్ తర్వాత కరెక్షన్ కి గురవుతాయి. ఈ స్టాక్ సెప్టెంబర్ కల్లా ఒక బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ 453 ఏదైతే ఇన్ఫాక్ట్ నవంబర్ లో ఒక బాటమ్ ఫామ్ అయింది 453 దగ్గర, రైట్ ఫ్రమ్ 706 నుంచి. సో అక్కడ నుంచి టోటలీ ఒక సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సో దీని రేంజ్ చూస్తే కనుక 450 అండ్ హైయర్ సైడ్ చూస్తే కనుక 560. అఫ్ కోర్స్ 20-30 పాయింట్స్ అబరేషన్ ఆల్వేస్ ఉంటాయి కాబట్టి క్లోజింగ్ బేసిస్ మనం తీసుకుంటే కనుక 450 అండ్ 560 ఆర్ 550 మనం పెట్టుకోవచ్చు. అండ్ కరెంట్లీ 535 ఉంది. సో విత్ ఇన్ ద రేంజెస్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని లాంగ్ కి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే 480 అండ్ 450 ఒక బిగ్ డిమాండ్ జోన్ లో ఉన్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ ఇది బిలో 200-day మూవింగ్ యావరేజ్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. బట్ ప్రాబ్లీ ఆల్వేస్ కరెక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి అది పెద్ద వరి అయితే లేదు. సో బై ద టైమ్ 450 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ పెట్టాలి అంటే కనుక 438 కింద స్టాప్ లాస్ పెట్టాలి. బట్ అగైన్ 5 to 8 క్వార్టర్స్ ఎవరన్నా ఉండాలంటే 1 to 1.5 year ఎవరన్నా హోల్డ్ చేయాలి అంటే కనుక స్టాప్ లాస్ కూడా అవసరం లేదు, బికాస్ ఇట్స్ అదానీ ట్యాగ్ ఇప్పుడు ఆ స్టాక్ కి. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై. అండ్ సెకండ్ స్టాక్ మనం తీసుకుంది కేఈఏ ఇండస్ట్రీస్. సో ప్రాబ్లీ ఈ స్టాక్ చూస్తే కనుక అరౌండ్ 3000 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. మనందరూ తెలిసిన నేమే. సో ఈ నేమ్ ని కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ హిస్టరీ మనకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ 1100 లో స్టార్ట్ అయింది ఇది. సో సెప్టెంబర్ 2022లో. సో ఇన్ఫాక్ట్ 3 years బ్యాక్ వీఆర్ టాకింగ్, మోర్ దెన్ 3 years, 3.5 years బ్యాక్. సో అక్కడి నుంచి టాప్ అవుట్ అవటం 5060, 5040 ప్రిసైస్లీ అక్కడ టాప్ అవుట్ అవటం చేసాం. సేమ్ లాస్ట్ ఇయర్ జూలైలోనే ఈ స్టాక్ టాప్ అవుట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మనందరికి తెలిసింది లాట్ ఆఫ్ న్యూస్ ఫ్రమ్ కేబుల్ అండ్ వైరింగ్ ఇండస్ట్రీలో ఏదైతే ఉందో అదానీ సెంటర్ అవుతున్న వార్త రావడంతో ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లోనే ఒక బేస్ అనేది ఫామ్ అవుట్ చేసాం. 2424 అనేది ఒక బేస్ ఫామ్ అయింది స్టాక్ కి. అండ్ బ్యూటీ ఏంటి అంటే కనుక 2276 ఆర్ 2223 ఏదైతే 2023 అక్టోబర్ లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఒక 100 రూపీస్ పైనుంచే రివర్స్ అవుట్ అని చూసాం. కరెంట్లీ 3000 ఉంది. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ అక్యూములేటింగ్. ఒకవేళ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ ఒక 20% కొనేయచ్చు, ఎందుకంటే బాటమ్ కోసం చూస్తే ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఈజీగా 33-34 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఇమీడియట్లీ కనిపిస్తుంది. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ 20% 3020 బై ద టైమ్ 2800 ఆర్ 2700 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. అఫ్ కోర్స్ దాని తర్వాత 300-400 పాయింట్స్ లో చూసినా కూడా దెర్ ఈస్ నో హార్మ్, ఎందుకంటే దీని ఇమీడియట్ టార్గెట్ మేబీ 3 to 4 quarters అంటే 1 year లోనే 4126 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి 30-35% అప్ సైడ్ ఉంది కాబట్టి ఆ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ అక్యూములేట్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ స్టాక్ మనం చూసింది మ్యారికో ఇండస్ట్రీస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అని చెప్పాలి. బెస్ట్ ఎందుకంటున్నాం అంటే కనుక ఒక సైడ్ హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా డౌన్ అవుతుంటే ఈ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూస్తుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్. చాటికలీ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ లో ఐ థింక్ దీని జర్నీ అనేది స్టార్ట్ అయింది అరౌండ్ 490 రూపీస్ నుంచి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. అండ్ అక్కడి నుంచి ఐ థింక్ ఈ ఫిబ్రవరిలో టాప్ అవుట్ అవటం చూసాం అబౌట్ 736 దగ్గర. అండ్ అక్కడి నుంచి ఒక సైడ్ వేస్ వస్తూ ఒక మంచి కరెక్షన్ వస్తూ మార్చ్ లో ఆల్మోస్ట్ 577 వచ్చింది. అగైన్ ఇది 700 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. అంటే జస్ట్ అబౌట్ 40 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. అండ్ ప్రాబ్లీ దీనికి ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది యాజ్ వి స్పీక్. సో దీనిలో మేజర్ సపోర్ట్ అనేది ఐ థింక్ లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 641 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 40-50 రూపీస్. అండ్ ద డే ఇట్ ప్రాసెస్ 740 ప్రాబ్లీ న్యూ లెవెల్స్ ఆఫ్ ట్రేడింగ్ జోన్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ మేబీ 800, 810 ఆర్ మేబీ 780, 840 మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వన్ షుడ్ ఓన్. ఎఫ్ఎంసీజీలో ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ అందరి పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ చార్ట్ కాబట్టి. ఇన్ఫాక్ట్ 641 ఏదైతే మనం అనుకున్నాం లాస్ట్ మంత్ లో
అది డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 200 మూవింగ్ యావరేజ్ కూడా, సో అక్కడ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కూడా వచ్చి కొన్ని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ స్టాక్ మనం ఏదైతే చూస్తున్నామో యునైటెడ్ స్పిరిట్స్. సో మనందరికి తెలిసిన నేమ్ ఏది, మెక్డోవెల్ ఏదైతే ఆ నేమ్ తో పిలువబడుతుందో యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ ఇది. సో ఈ స్టాక్ కూడా ఐ థింక్ ఒక బిగ్ బుల్ రన్ లో ఉంది స్టాక్ ఇది. ఓకే, 2023 మార్చ్ లోస్ చూస్తే కనుక 730 అండ్ అక్కడ నుంచి 1700 ఈ జనవరిలోనే ఒక టాప్ అవుట్ అని చూసాం. సో అక్కడి నుంచి కూడా డెఫినెట్లీ ఈ స్టాక్ కరెక్షన్ న్యాచురలీ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు కరెక్షన్ కూడా అంతే స్టీప్ గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా మ్యారికో టైప్ చార్ట్ ఉంది, ఎందుకంటే మార్చ్ లో బాటమ్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం మనం 1270. జనరలీ బాటమ్ అవుట్ అవ్వకపోతే కనుక పుల్ బ్యాక్ ఇంత ఫాస్ట్ గా రాదు. సో 1550 దగ్గర ట్రేడ్ అవుతున్నాం మనం. లాస్ట్ మంత్ హై 1609. అఫ్ కోర్స్ ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ గా లేదు. రీజన్ ఏంటంటే కనుక అప్ సైడ్ మనకి 1700 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 150 పాయింట్స్. అండ్ లోవర్ సైడ్ కూడా మనం చూస్తే కనుక 1413 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 130 పాయింట్స్. బట్ ఐ థింక్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి ఇది. అండ్ ఎక్కడైతే ఒక మంచి కరెక్షన్ వస్తుందో మార్కెట్ లో, ఇన్ కేస్ ఇది 1410 ఆర్ 1440 ఆ జోన్ లోకి వచ్చింది అంటే కనుక ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ అక్యుములేట్ ద స్టాక్. ఎందుకంటే 1270 1280 ఒకవేళ మళ్ళా లోవర్ లో చూసినా కూడా దెర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే మనం బాటమ్ లో కొనలేం కాబట్టి. అండ్ ఈజీగా ఈ స్టాక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఒకవేళ హోల్డ్ చేయగలిగితే కనుక 1700 కూడా దాటి మేబీ 1 year ఆర్ 2 years టైం ఫ్రేమ్ ఇస్తే ఇది 1850 to 1900 ఆర్ 2000 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ 4 స్టాక్ రివ్యూ తర్వాత ఐ థింక్ విల్ స్టాప్ హియర్. అండ్ మన ప్రేక్షకులందరికీ, మా ఛానల్ ఆదరిస్తున్న ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. బికాస్ మా వ్యూవర్షిప్ కూడా కొద్దిగా పుంజుకుంటోంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా పర్సనలైజ్ సర్వీసెస్ కావాలి అంటే కనుక మా వెబ్సైట్ విజిట్ చేయండి. దానిలో మనం ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా యాజ్ పర్ సెబీ నార్మ్స్ మనం అందులో డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ మనకి ఎక్సెల్ షీట్ లో పెడుతున్నాం. ఇంట్రాడే కాల్స్ కానీ పొజిషన్ కాల్స్ కానీ అవన్నీ కూడా చూసి ఒకవేళ మీరు కన్విన్స్ అయ్యి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐ థింక్ అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేసి మా సబ్స్క్రిప్షన్స్ మీరు తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.